మిగులు బడ్జెట్లో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు దోచుకు తిన్నారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, సీఎంఓలే పనిచేసిన అధికారుల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్నారు. వీళ్లపై విచారణ ప్రారంభిస్తే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ గారు 80% ప్రధానమంత్రి అవుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈసారి సీట్లు కూడా ఐఎస్ సీట్లు పడితే 350 దాకా ఓన్లీ బీజేపీ 350 దాకా వస్తాయని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా 80% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రపతి బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యలో మాత్రమే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ గురించి ఇక ప్రజలు మర్చిపోలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కబ్జా చేసి పేదోడు గుర్తులు పోసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఊరితో ఒడ్డించడం కూడా వాళ్ళే కొట్టే ప్రయత్నం చేసి అరాచకాలు పాల్పడ్డారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ప్రజలు ఎంపీని దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ గారు 80% ప్రధానమంత్రి అవుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈసారి సీట్లు కూడా ఐఎస్ సీట్లు పడితే 350 దాకా ఓన్లీ బీజేపీ 350 దాకా వస్తాయని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా 80% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రపతి బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు.